ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పై ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం అంటూ వార్తా కథనాలు వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలో భాగంగా ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం మహాలక్ష్మి పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. 500 రూపాయలకే సిలిండర్ అందిస్తామన్నారు. 3 నెలల్లో సిలిండర్ వినియోగం పెరిగిందని అధికారిక గణాంకాలు కూడా వెల్లడిస్తున్నాయి. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పథకానికి అమలు తేదీ నుంచి ఇప్పటి వరకు 39,33,615 మంది అర్హత పొందినప్పటికీ అధికారులు తెలిపారు. 18,86,045 మంది సిలిండర్ రీఫిల్ కోసం బుక్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 21,29,460 సిలిండర్ అర్హులైన లబ్ధిదారులు తీసుకున్నారు. పథకం అమలు తేదీ నుంచి గడిచిన 3 నెలల్లో రీఫిల్ వినియోగంపై ఒక క్లారిటీ రావడంపై పౌర సరఫరాల శాఖ అంచనాకైతే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం 59.97 కోట్ల సబ్సిడీ అయితే క్లెయిమ్ చేసింది. 1.20 కోట్ల కలెక్షన్ అనగా